సరే ఇప్పుడు ఈ తెలుగు 2 రాష్ట్రాలలో మీరంటూ అసలు తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఉండదు. ఇంకా స్క్రీన్ ముందు ఈ గూడా సైజ్ నుంచి. ఈ సైజ్ నుంచి గూడా. సో, మా చిన్నప్పటి నుంచి గూడా సార్. అంటే ఇప్పుడు మా యూట్యూబ్‌లో వచ్చినా ఇంకా చిన్నోళ్ళు కూడా చిన్నవి చూస్తున్నారు. చూస్తున్నారు. అవును. అవును. ఆ సాంగ్ ఉంది గదా! 'చినుకు చినుకు' అన్నదితో అసలు ఆ డాన్స్ ఏంటి అసలు? అసలు ఆ డాన్స్ చూసి చాలా మంది నేను చాలా దగ్గర విన్నా. నేను గూడా చూసాను. ఆ సాంగ్ కోసమే 365 డేస్ ఆడిందంట మూవీ. అవును. నేనే చూసిన కదా సెకండ్ షో 365 రోజులు. నేను ఆ ఆ రోజుల్లో సాంగ్ కోసమే ఎళ్ళేవాళ్ళంట అసలు థియేటర్‌కి. అదే చెప్తున్నా. హ్మ్. నేను హైదరాబాద్‌లో ఉంటే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర, ఒకరోజు రాజమండ్రి, ఒకరోజు వైజాగ్, ఒకరోజు గంటరాసు అట్లా ఉండేది నాకు షూటింగ్‌లు. హ్మ్. ఎక్కడికి పోయినా 5, 6 షూటింగ్‌లు, 5, 6 షిఫ్ట్‌లు. హైదరాబాద్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా హ్మ్. 10-11 మధ్య థియేటర్ దగ్గరికెళ్ళి ఒకసారి నా కటౌట్లు చూసుకొని, హ్మ్. శభాష్ రా బాబు నీదిరా లైఫ్. హ్మ్. ఎంజాయ్ ఆల్ ద బెస్ట్ హ్మ్. అని బొమ్మకు చెప్పి హ్మ్. పోయేది మళ్ళా. తిప్పవండి ఆ! షూటింగ్‌కి. హ్మ్. అంటే నైట్ అండ్ డే షూటింగ్‌లు చేసేది. హ్మ్. అట్లా ఒకరోజు ఓయమ్మ! 365 రోజా? హ్మ్. ఆ గొడుగులేసుకొని సౌందర్య నేను ఇట్లా హ్మ్. 365 ఆ! హౌస్‌ఫుల్ అని ఉంది. హౌస్‌ఫుల్ అంటే ఏంటని చూస్తే హౌస్‌ఫుల్. హ్మ్. సాంగ్ కోసమే అహా! ఏసేవాళ్ళు. వాల్ పోస్టర్ మీద, హ్మ్. హ్మ్. కటౌట్ మీద ఆ! 365 రోజని ఏసింది. హ్మ్. 365 రోజులు అంటాడు ఇది అని చూస్తే ఆహ్, బుకింగ్‌ది ఉంటది గదా! అవును. హౌస్‌ఫుల్ అని పెట్టింది. హ్మ్. ఓరి యమ్మ! ఈడు దొంగతనంగా ఆడిస్తున్నాడు. హ్మ్. డబ్బులిచ్చి ఆడిస్తున్నారు. లేకుంటే 365 రోజులు హౌస్‌ఫుల్ ఏంటి? హ్మ్. అందులో సెకండ్ షో మళ్ళీ. ఆ! ఇదేదో ఉంది కానీ లోపలికి పోయినా. హ్మ్. ఏమయ్యా మేనేజరు 365 రోజులు హౌస్‌ఫుల్ ఆడుద్దా నీకు? అంటే హ్మ్. అవును సార్. నవ్వుతావేంటి? నవ్వుతావేంటి నేను సీరియస్‌గా మాట్లాడుతున్నా. కాదు సార్ హౌస్‌ఫుల్ సార్ అంటే, అరే నవ్వకు. హౌస్‌ఫుల్ ఏంటి? సార్ టీ తాగుతారా? కూల్ డ్రింకా? టీ వద్దు, కూల్ డ్రింక్ వద్దు. ఆ! హౌస్‌ఫుల్ పా చూద్దాం. హ్మ్. పైకి పోతుంది. పోయి చూస్తే హ్మ్. క్యాబిన్‌లోంచి హ్మ్. ఒక 200 మంది అట్లా ఉన్నారు. ఆ! బాగానే ఉన్నారులే గానీ అంటే పలచగా కూర్చొనున్నారు. హ్మ్. హ్మ్. ఇది హౌస్‌ఫులా అని యమతిట్టుడు. హ్మ్. అతను నవ్వుతుండు. హ్మ్. హ్మ్. సార్ ఒక్క 2 నిమిషాలు హ్మ్. టైమ్ అయింది. 2 హ్మ్. నిమిషాలు సార్ ప్లీజ్. హ్మ్. తలుపులు తెరిసా మొత్తం. హ్మ్. రానే ఏసారు. టటటటటట మ్యూజిక్. బిర బిర మొత్తం నిండిపోయారు. హ్మ్. పువ్వులేస్తున్నారు, కాగితాలేస్తున్నారు, డబ్బులేస్తున్నారు. పాట హ్మ్. మొదలైంది, హ్మ్. అయిపోయింది. హ్మ్. మళ్ళా మొత్తం వెళ్ళిపోయారు. ఆ! అంతకుముందు నేను చూసినోడు మాత్రం కూర్చొనున్నారు. హ్మ్. ఇది ఇది ఎట్లా నిండింది థియేటరు? హ్మ్. ఏంటి మేనేజర్ గారు ఇది అంటే, నేను నవ్వితే మీరు తిట్టిర్రు సార్. హ్మ్. ఇప్పుడేమో మీరు నవ్వుతుర్రు సార్. హ్మ్. నిజమే సార్ హౌస్‌ఫుల్లు. హ్మ్. ఈ షాపులలో, హోటళ్లలో పనిచేసేటోళ్ళు వీళ్ళంతా కూడా కొనుక్కొని పోతారు పొద్దున్నే. హ్మ్. ఫస్ట్ షో, సెకండ్ షో, మ్యాట్నీ. హ్మ్. కరెక్ట్‌గా ఈ పాట టైంకొచ్చి పాట చూసి మళ్ళీ వెళ్ళిపోతారు సార్. అవును. ఇంకా హ్మ్. 100 రోజులు ఆడుద్దండి. మాకు కొన్ని కమిట్మెంట్ ఉంచి ఉండబట్టి ఇయాల రేపు పొద్దున తీసేస్తున్నాం. హ్మ్. ఇవాళ లాస్ట్ షో మీరొచ్చిర్రు భలే నాకు హ్యాపీగా ఉంది అది ఇది అని అన్నాడు. హ్మ్. హ్మ్. ఇక అప్పుడు టీ తెప్పిస్తే టీ తెప్పించి పెట్టిర్రులే. హ్మ్. హ్మ్. టీ తాగండి సార్ అంటే, తే హ్మ్. అన్నది. హ్మ్. అని హ్మ్. తాగి సంతోషంగా హ్మ్. పోయిన షూటింగ్‌కి. హ్మ్. అంటే హ్మ్. 365 రోజు ఒక కమెడియన్ నేను నేనొక డాన్సర్‌నా? నేనేమైనా ఇంకేమన్నానా? నేను డాన్స్ చేస్తే 365 రోజులు జనము ఎగిరి చూస్తున్నారంటే ఇప్పటికీ ఏదైనా ఫంక్షన్‌లో పాట పెడితే డాన్స్ చేస్తూనే ఉంటారు. హ్మ్. హ్మ్. ఏమో! ఆ! అంత హిట్ ఎట్టయిందో తెలీదు. అసలు హ్మ్. ఈ పాటకు నే నే మేము అంతా సినిమా అయిపోయింది. డబ్బింగ్ అయిపోయింది. రిలీజ్‌కి రెడీ అవుతుంది. హ్మ్. హ్మ్. సరే ఏదో కారణం అయన్నీ ఇప్పుడు నేను చెప్పకుండా షార్ట్ కట్‌గా చెప్తా. హ్మ్. ఒకరోజు మెడ్రాస్‌లో వేరే షూటింగ్‌లో ఉన్నా అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి గారు వస్తున్నారు. హ్మ్. ఏంటి నా దగ్గరికొస్తున్నారు. ఈడు రిలీజ్ వదిలిపెట్టి ఏడ తిరుగుతాడేంటి అనుకున్నా. హ్మ్. నాకాడికేనా? నాకాడికి ఎందుకైతదిలే ఏదో పని మీద వచ్చుంటాడు. తీరా చూస్తే నా కాడికే వస్తున్నారు. హ్మ్. అంటే అటు డైరెక్టర్ కాడికి పోవచ్చు. కెమెరామెన్‌కి అవును. నా దగ్గరికొస్తున్నారు. హ్మ్. అక్కడ చేసినట్టు. పాపమోహన్ గారు మీరు కొద్దిగా హెల్ప్ చేయాలా? ఏం సార్ చెప్పండి గురుగారు. హ్మ్. కాదు రేపు పొద్దున్న మార్నింగ్ ఫ్లైట్‌కి హైదరాబాద్ వస్తున్నాం. హైదరాబాద్ అయ్యో! రేపు ఎల్లుండి వేళదే సార్. కాదు. నువ్వు వస్తున్నాం మేము మాట్లాడినాం పర్మిషన్ తీసుకున్నాం. హ్మ్. కాకపోతే ఒక హెల్ప్ చేయాలా? మార్నింగ్ దాకా షూటింగ్ చేసి 6 గంటల ఫ్లైట్‌కి హ్మ్. నువ్వు హైదరాబాద్ రావాలి. సార్ మరి టికెటు?
టికెట్ కాకుండా డబ్బులు ఇచ్చినావు, అన్ని ఏర్పాట్లు చేసేసినావు. ఉమ్, సరే మంచిది సార్. కానీ నువ్వు ఇంటికి పోవద్దు. అంటే ఎయిర్‌పోర్ట్ పక్కనే మా ఇల్లు. ఓకే. నువ్వు డైరెక్ట్ షూటింగ్‌కి రావాలి. జనరల్‌గా ఫ్లైట్ ఎక్కేటప్పుడు స్నానం గీనం చేసి దేవుడికి దండాలు పెట్టుకొని ఎక్కుకొని ఆ ఫ్లైట్ అది అడం కూలిపోద్దనని. ఉమ్, కనుక డైరెక్ట్ పోయినాం. పోయేసరికి ఏసుకో నేను కారు దిగుతుంటే డ్రెస్ పట్టుకొని ఉన్నారు. ఉమ్, ఏంటి అంటే, బామ్మ నువ్వు వేసుకో తొందరగా వేసుకో. ఉమ్, ఉమ్, ఎస్పీ కృష్ణారెడ్డి. ఉమ్. అయ్యో అన్న ఇక్కడేంటన్నా అక్కడ వేసుకుంటా రూమ్ రూమ్ కాడికి వేసుకో ఆడనే తీసి ప్యాంట్ ఇప్పేసి వేసుకొని ఆ, రా 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 రా, రా. ఏంటన్న ఆడవుడి నాకు అర్థం కావట్లేదు. చూస్తే ఉమ్, అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, వీడు కోట శ్రీనివాసరావు ఉన్నాడు, ఆడ బ్రహ్మానందం ఉన్నారు. వీళ్ళు లేరే ఈ పాటలో ఏమింది అసలు షూటింగ్ పాట అని తెలియదు. ఇంకా ఉమ్, సాంగ్ షూటింగ్ అని తెలియదు నాకు. అందులో ఈ సాంగ్ అని అసలు తెలియదు. ఆ, నా సాంగ్ ఉడతా వచ్చి నేను షూటింగ్ చేసేసిన. ఆ, ఏంటబ్బా అనుకుంటూ లోపలికి పోతే కమాన్ టేక్ 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 అంటున్నారు. ఆ, రాజంతా సార్ గొల్లమ కాలు పెట్టి కూర్చొని ఉమ్, ఈడు సాంగ్ డ్యాన్స్ చూద్దాం అని అన్నట్టుగా ఇట్లా చూస్తున్నాడు. ఉమ్, జనరల్ ఏ బాబు అని నన్ను జనరల్ కౌగులించుకుంటాడు. అసలు ఉమ్, ఇట్లున్నాడు. ఉమ్, రెడీ అన్నట్టు నేను రాగా ఒకసారి ఏంటన్నా అసలు ఇది షూటింగ్ ఉమ్, ఏంటన్నా సీన్ ఏంటన్నా సీన్ లేదు సాంగ్ కరెక్ట్ అన్నా మరి నేను ఒకసారి చూసుడేదే చేసుడే ఉమ్, అది కాదన్నా అసలు ఏంటో ప్లీజ్ అన్న అర్థం చేసుకున్నాను. నన్ను తిక్కమగ పెడుతుంటే ఏంటన్నా మీరు ఆ, నిలబెట్టి ఇట్లా డ్రెస్ వేసారు, మేకప్ కూడా వేసుకొని లేదు, పౌడర్ పెట్టారు ఉమ్, అంటే ఇట్లా కాదు టేక్ అట్లా ఒక్కసారి ప్లీజ్ లేకుంటే వెళ్ళిపోతాను. ఉమ్, ఒకసారి అటు చూపియమ్మా, ఇగో ఇట్లా వస్తావు నువ్వు టక 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 అనుకుంటూ ఆ, ఇట్లా ఆ, ఆ మ్యూజిక్ ఫస్ట్ షాట్ ఉమ్, అయిపోయింది. ఓకే అయ్యో కాదన్న ఇంకొక షాట్ చేస్తాను. వద్దు ఉమ్, ఓకే బాగుంది ఉమ్. నెక్స్ట్ పెట్టింది. ఓకే మూడో షాట్ ఓకే. ఏంది ఇస్తానన్నా ఇది షూటింగ్ అవసరం అన్నా మీకు ఇట్లా చేస్తాను ఏంటన్నా మీరు గ్రేట్ ప్రొడ్యూసర్ గ్రేట్ డైరెక్టర్ అనుకుంటే ఉమ్, నన్ను బ్రహ్మాండంగా ఉంది, నమ్ము మమ్మల్ని. ఉమ్, ఇప్పుడు నువ్వు పోయి టిఫిన్ చేయి, మేకప్ వేసుకో, ఉమ్, మేము వస్తాము, ఉమ్, ఏం జరిగిందో చెప్తాం ఆ, అన్నారు. ఉమ్, అబ్బా దేవుడా అనుకుంటూ పోయిన ఉమ్, ఒక్క షాట్ సౌందర్యం మీద తీసి వస్తాం. వచ్చి అంత కథ అంతా చెప్పింది. ఉమ్, ఓకే రెడీ. ఉమ్, ఉమ్, 2 రాత్రులు 2 పగళ్ళు అయిపోయింది సాంగ్. ఉమ్, జనరల్గా సాంగ్ 3 రోజులకు కూడా కాదు, ఉమ్, అట్లా అది 2 రోజులలోనే అయిపోయింది సాంగ్. ఉమ్, ఒకరోజు 12 దాకా చేసినా చేయలేకపోయినాయి కదా, అంటే బాగా అలసిపోయినా కదా. ఉమ్, మరుసటి రోజు 2 దాకా చేసినా అయిపోయింది సాంగ్. అది 365 రోజులు ఇంకా క్రేజ్. ఇంకా క్రేజ్ ఉంది, ఇప్పటికీ క్రేజ్ ఉంది. ఏ పెళ్లిలో చూసినా అదే పాట, ఏ ఫంక్షన్ చూసినా అదే పాట. ఇక నేను ఏ ఫంక్షన్కి వెళ్ళిన ముందు చిల్లుకు ఓకే.